ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి వీళ్ళలో కొంతమంది ఆ పవర్స్ వచ్చాయిలే, ఆ సాక్రిఫైస్లు చేయించుకుందాంలే, మనకు ఒక బెనిఫిట్ వస్తుందిలే అనేసి ఆ బెనిఫిట్లు వాడుకోవడం ఎంతమంది వాడుకున్నది నచ్చింది, ఎవరు వాడుకునేది మీకు వరస్ట్ అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోదు. దాంతోపాటుగా 9 లక్షల సబ్స్క్రైబర్స్ అయ్యారు. కొత్తగా ఎవరైతే చూడలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా స్టార్ట్ చేయండి. ఏమో ఏది స్టాండ్ మీద వెళ్ళిపోతుంది, మీ ఫోన్లోకి వస్తున్నట్టు నేలు. లైక్ కూడా స్టార్ట్ చేయండి మా, లైక్ కొట్టండి, కొట్టు మా లైకు, వారిని కొట్టు. యాంది స్వామి అదే ఇంకా కొట్టలా, కొట్టు. సో ఎపిసోడ్ ఏమీ లేదని అనుకుంటాం, కొంచెం సీరియస్గా మాట్లాడడానికి 2-3 సిచ్యువేషన్స్ వచ్చాయి. ఆ 2-3 సిచ్యువేషన్లు చాలు మనం గట్టిగా మాడదాం. ఇమాన్యుయల్ని చూస్తే నాకు ఈరోజు చాలా కోపం వచ్చింది. మోస్ట్ సెల్ఫిష్ ప్లేయర్ అన్న ఫీలింగ్ వచ్చింది ఈ పర్టికులర్ ఎపిసోడ్ చూస్తే. దాంతోపాటుగా ఈ సీజన్లో ఇలాంటి సిచ్యువేషన్స్ 4-5 ఉన్నాయి. ఇమాన్యుయల్ని సెల్ఫిష్గా చేస్తున్నాడు, సెల్ఫిష్గా చేయొచ్చు ఆటలో, కానీ కొన్ని సిచ్యువేషన్లో నువ్వు సెల్ఫిష్గా తీసుకున్నప్పుడు అవతలకి గట్టి ఎఫెక్ట్ పడుతున్నప్పుడు చూసుకొని ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి. కానీ నీకేం లోపం ఉంది? ఆల్రెడీ కెప్టెన్ అయినావు, ఆల్రెడీ 9th వీక్ దాకా వచ్చినావు, నామినేషన్లో లేడు, ప్రెజర్ లేదు, ఏమి లేదు, హ్యాపీగా ఆడుతున్నాడు, మంచి టాస్క్లు పర్ఫామ్ చేస్తావు, అంతా అయిపోతుంది. కొత్తగా వచ్చిన వ్యక్తి గారి నుంచి వచ్చిన వ్యక్తి తనకేదో బిగ్ బాస్ ఇచ్చిన దాన్ని పట్టుకొని తన గర్ల్ ఫ్రెండ్ ఆడియో వినడం కోసం యూజ్ చేసుకున్న విధానం ఏదైతుందో నాకు అస్సలు నచ్చలేదు. దాని గురించి చాలా గట్టిగా మాట్లాడుతాను, అంతకుముందు పాయింట్స్ కూడా తీసుకొని వచ్చి మాట్లాడుతాను, మొత్తం వినడానికి ట్రై చేయండి. దాంతోపాటుగా నెక్స్ట్ ఈరోజు పెద్దగా ఏం లేదులే, లెంత్ ఏమి ఉండదు, అలా అయిపోద్ది. లెంత్ అంటే తెలిసిందే కదా మీకు, లెంత్ ఉండదంటే 30 నిమిషాలు. నాకు మొత్తం మీద ఇమాన్యుయల్ ఫ్యూచర్ కనపడుతుంది బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో. ఎందుకంటే ఇమాన్యుయల్ తీసుకున్నది ఎవరిది? గౌరవ్ నస మామూలుగా ఉండదు. గౌరవ్ పాజిటివ్ వేలో చెప్తాను పాపము. నస్ ఇన్ ద సెన్స్ నాన్ స్టాప్గా అడుగుతాను ఉంటాడు, నాన్ స్టాప్గా ఇంకా వదలడు. చూడండి, పడుకున్నా నిద్రలేసినా ఏం చేసినా కూడా ఇంకా నాన్ స్టాప్. ఏంటిది గౌరవ్, ఇమాన్యుయల్ ఏం చేసావు నువ్వు అనేసి చెవిలో కూడా వస్తుంటాడు. 24 గంటలు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతనికి అన్యాయం జరిగింది, అతను అట్టయ్యాడు, అతను హట్ అయింది కాబట్టి వినాల్సిందే, అడగాల్సిందే, అడగతాడు కూడా, అడిగాడు. సూపర్ అనిపించింది. దాని గురించి మాట్లాడతాను. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ వద్దాం. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇంకా తెలిసే నాకు సారు ఆ సాంగ్ సినిమా రిలీజ్ అవుతుంది, శివ సినిమా రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా శివ సినిమా నాకు కూడా నచ్చుద్ది, ఎప్పుడో లాంగ్ బ్యాక్ చూసాను, తర్వాత చూడలేదు, కానీ బాగా అనిపిస్తుంది. అంత నాకు తెలిసి అందరికీ నచ్చుంటుంది ఆ సినిమా. సో ఆ సినిమా గురించి అమలా గారు వచ్చారు. అమలా గారు చాలా ప్లెజెంట్గా, చాలా ఒబీడియంట్గా, చాలా అంటే ఒక సింపుల్ పర్సనాలిటీ అన్నట్టుగా నీట్గా కనపడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ అంతా బాగుంది. అండ్ ఆర్జీవి గారు కూడా వచ్చారు. ఆ సినిమా గురించి కొన్ని క్వశ్చన్లు అడగమని చెప్పారు. నాకు తెలిసి ఆ సినిమా గురించి వాళ్ళ క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు బిగ్ బాస్ క్లియర్గా ఇచ్చారేమో, ఇలా ఈ క్వశ్చన్ నువ్వు అని అడగమని చెప్పినట్టుగా నాకు అనిపించింది. యాక్చువల్గా అడగమని కూడా చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి గుర్తుండొచ్చు, ఏదంటే అది అడగొచ్చు. నాకు సార్ దగ్గర అట్లా బాగుంటుంది కదా, వచ్చిన గెస్టుల దగ్గర కూడా బాగుంటుంది, చాలా పెద్ద సినిమా కాబట్టి అలా ముందే క్వశ్చన్స్ ఇచ్చారన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అది తప్పేం కదా, మళ్ళీ దాన్ని నెగిటివ్గా అనుకోవద్దు. దాంతోపాటుగా సాంగ్స్, డ్యాన్స్ వేశారు, భలే వేశారు అందరూ. ఈ డ్యాన్స్ వేసిందని కూడా మీకు ఒకటి చెప్పాలి. ఆ డ్యాన్స్ వేసింది ఎట్లా అంటే, ముందే ప్రాక్టీస్ చేస్తారు టీవీలో ప్రాక్టీస్ చేయడం, సాంగ్స్ ఇవ్వడం, చూసి ప్రాక్టీస్ చేయమని చెప్తారు. ఫ్రైడే అంతా ఖాళీగా ఉంటారు కాబట్టి దాని గురించి మాట్లాడుకునే దానికంటే ముందు ఫ్రైడే కంటెంట్ చూపించారు. ఫ్రైడే కంటెంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మార్నింగ్ 7:30కి సంజన గారు నిన్న టాస్క్ తీరితే పుచ్చకాయలు కౌంట్ చేసుకున్నట్టు పెట్టారు కదా, ఆ 2 పుచ్చకాయలు దాచిపెట్టుకొని ఈరోజు ఉదయాన్నే లేచి తీసుకొని వచ్చి పెట్టుకుంటున్నారు. యాడికి పోయినా దొంగతనం వదిలేదులే సంజన గారు, ఏదో ఒకటి చేయాల్సిందే. దానికి నిఖిల్ వీళ్ళందరూ తిందామనేసి నిఖిల్ని కూడా లేపుకొని వెళ్ళి తిందామంటే పాచి మోకాన్ని నైస్ కట్ చేసుకొని కుమ్మవతలేస్తారు. అది పరిస్థితి. తర్వాత సరికి సాయి చెప్తున్నాడు అనమాట, ఏదో పుచ్చకాయలు తింటున్నారా ఏంటి అంటే, అవును తింటున్నా అంటే, ఇది అయిపోయిన తర్వాత సాయి, మీ కష్టం పగోడు గుర్రా కూడా చారిగారు అన్నట్ల నేను రోజు వాడతా మాట. పాపం భరణి గారికి ఏది వచ్చినా వీళ్ళిద్దరి మధ్యలో ఆయన కష్టం పగోడు కూడా రాకూడదు, ఆయన అంత కష్టం, ఆయనకి సంబంధం లేకుండా వాళ్ళిద్దరు అనుకుంటే ఈయన మధ్యలో ఇరికిచ్చేసి శాండ్విచ్ కాదు ఇంకా అంతకుమించి చేస్తున్నారు, ఖైమా చేసేస్తున్నారు ఆయన్ని, మరీ దారుణం. అది పాపము సాయి కూడా ఫీల్ అయిపోయాడు. దానికి అంటుంటే భరణి గారు నవ్వుతున్నారు, అదేమో కరెక్టే పరిస్థితి అయింది అన్నట్టుగా. తర్వాత రీతు తను చేత అంటున్నాడు, ఏమంటుందంటే స్టూల్ ఇచ్చేటప్పుడు వాడికి తెలీదు ఏమో, క్లియర్గా కళ్యాణ్, ఇమ్ము, దివ్య ఒకటే, కళ్యాణ్, దివ్య, ఇమ్ము ఒకటే, స్టూల్ ఇచ్చేటప్పుడు వాడికి తెలియదేమో అనేసి అన్నది. యాక్చువల్గా ఆవిడన్న పాయింట్ రైట్. కళ్యాణ్, దివ్య, ఇమాన్యుయల్ ఒకటే అంటే ఏంటంటే, కళ్యాణ్ అక్కడ తనుజకి ఒక్కదానికే సపోర్ట్ చేయలేదు, దట్ ఈస్ మెయిన్ పాయింట్. కళ్యాణ్ ఇమాన్యుయల్ కూడా సపోర్ట్ చేశాడు, దానివల్ల ఎఫెక్ట్ అయింది. అండ్ రీతుకు సపోర్ట్ చేయని డైరెక్ట్ చెప్పాడు కూడా, రీతుకు ఎలాగో కోపం కూడా ఉంటుంది. సో అది చాలా యాంగిల్లో జరిగింది. దీనివల్ల ఈరోజు ఎపిసోడ్కి నామినేషన్స్కి కొంచెం కనెక్ట్ చేసి కూడా మాట్లాడదాం. వేరే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతప్పుడు ఇది జరగవచ్చు, మేబీ పాసిబిలిటీ ఉంది, చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసరికి తనుజ దెబ్బ తగిలింది అక్కడ నాకు దెబ్బ తగిలింది, నానా అన్నది ఆవిడ. నానా అన్నాను, అది నాకు తెలియకుండా అనేసాను, హట్ అయిందేమో అనేసి నానా అన్నాను. దానికి హట్ అయిందేమో దివ్య, ఎందుకు ఆ నాన్న అంటుంది వీళ్ళ ప్రేమ, అప్పుడు చూసి గమనించి దానివల్ల హట్ అయ్యి దానివల్ల గ్రడ్జ్తో నన్ను చేసిందేమో అన్నట్టు. కానీ ఈవెన్ మ్యాడీ కూడా అంటుండే, నీ మీద కొంచెం ఇది ఉంది అమ్మాయికి, నువ్వు ఎక్కువ మాట్లాడుతుంటే హట్ అవుతుంది ఆ అమ్మాయి, నీ గురించి మాట్లాడుతున్నా కూడా, నువ్వు మీ నాన్నతో మాట్లాడుతున్నా కూడా అనేసి అంటూ ఉండేది. ఆ కక్ష దేనికి, ఆయనతో మాట్లాడొద్దు అనేసి అంటున్నానా, వాంటెడ్గానే జరిగిందిరా అది ఇదని చెప్పింది. యాక్చువల్గా ఆ గ్రడ్జు, ఆ కోపం అయితే ఉంది, ఆ కోపం ఉంది, ఆ గ్రడ్జ్ ఇన్ ద సెన్స్ కోపం ఉంది. ఈవిని తీసేయాలని ట్రై చేసింది, వాళ్ళతో మాట్లాడింది, గౌరవతో మాట్లాడింది, వీళ్ళతో మాట్లాడింది, అన్నితో మాట్లాడింది, దాంతోపాటుగా మాటిచ్చి మళ్ళీ తప్పింది. రీతు వీళ్ళిద్దరు ఉన్నప్పుడు క్లియర్గా తీస్తానన్నది రీతు అన్నప్పుడు, ముగ్గురు ఉన్నప్పుడు కూడా రీతు ఉంటే రీతునే తీయాలా. అండ్ ఇమానియల్కి కూడా లాస్ట్ స్టెప్ దాకా ఒక స్టెప్ ముందు జరిపాను, ఏదో క్యాప్టెన్ అయిపోతాడు అది ఇది కాదన్నప్పుడు, క్యాప్టెన్ అవుతాడు అది ఇది క్యాప్టెన్ని చేయాలి అనుకుంటే తనుజని తీసేయాలి. కానీ జస్ట్ నామకే వాసు జరిపాను అన్నప్పుడు తనుజని ఎందుకు రీతుని తీసేయచ్చు, ఇక్కడ నేను మాట కూడా నిలబడదుగా. సో ఓవరాల్గా అలాగే అనిపించింది. ఈవిడ చెప్పిన పాయింట్లు కనెక్ట్ అవుతూ ఉంటే, ఈవిడ చెప్పుకొని కనెక్ట్ అవుతూ ఉంటే కరెక్టే కదా. దివ్య తెలియకుండా ఈవిడ మీద కోపంతో ఏదో రైవలరీ కోసం ట్రై చేసి ఏదో ప్లాన్ చేసినట్టుగా అనిపించింది. అది మిస్ఫైర్ అయింది, గట్టిగా మిస్ఫైర్ అయింది. చూడాలి, చాలా గట్టిగా మిస్ఫైర్ అయింది దివ్య రిలేటెడ్గా. ఈవెన్ ఎంత గట్టిగా మిస్ఫైర్ అయిందంటే, ఈరోజు ఆవిడకి చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చింది. ఆ తక్కువ పర్సెంటేజ్ చూసినప్పుడైనా ఆవిడకి ఈరోజు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఈ ఎపిసోడు ఆవిడ ఏదైతే తనుజని తీసేస్తారో తీసేసిన తర్వాత జరిగిన ఎపిసోడ్ కాబట్టి క్లియర్ పిక్చర్ వచ్చింది. ఓకే, ఇది జనాలకి నచ్చలేదు, నాకు నెగిటివ్లోనే ఉంది అనేసి క్లియర్ పిక్చర్ అయింది. దాన్ని ఎలా మార్చుకుంటారో, ఎలా బిహేవ్ చేస్తారో హౌస్లో అనేది మాకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూడాలి ఆవిడ ఎలా బిహేవ్ చేస్తారో. ఇప్పటికీ ఆవిడ కొంచెం ప్రౌడ్గా, అంటే గర్వంగా, నేను తీసుకున్న డెసిషన్ ఈజ్ రైట్, రాంగ్ అని ఎవ్వరు అనలేరు అనేసి క్లియర్గా నిన్న చెప్పింది, ఈరోజు కూడా చెప్తున్నారు ఆవిడ. రేపు నాకు సార్ చెప్తే అర్థమవుద్ది. రేపు నాకు సార్ చాలా గట్టిగా చెప్పారంట, దివ్య నీదే తప్పు, క్లియర్గా ఎపిసోడ్లో వీడియో షాట్లు వీడియోలు వేసి చూపించారంట. అది మనకు రేపు తెలుసుదిలే. నామినేషన్ టైంలో ఇలాగే చేసింది, ఇలాగే చూస్తుంది అమ్మాయి, అది ఇదని ఇలాగే చూస్తుంది, మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే అనేసి తను యాడ్ చేసింది. ఇది నాకు ఏదో అజ్యూమ్ చేసుకుంటుంది. ఈ పాయింట్ మాత్రం నామినేషన్ టైంలో చూసి దానికి ఏముంది అనేసి నాకు అనిపించింది, ఏదో ఆవిడ అనుకోవడం లేని. తర్వాత భరణి గారు దివ్యతో మాట్లాడుతున్నారు. ఇమాన్యుయల్కి ఇతను చెప్పాడు, ఏమని చెప్పాడు, నేను నైటు నాతో మాట్లాడాల్సింది కదా, ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు హడావిడిగా అంత బ్లంట్గా తీసేయాల్సిన అవసరం ఏంటి అనేది చెప్పాడు. ఇది ఇమాన్యుయల్ వెళ్ళి దివ్యతో చెప్పేసినట్టున్నారు. ఎందుకంటే వాళ్ళు క్లోజ్ హెల్ప్ చేసుకున్నారు కాబట్టి ఆ మాట అక్కడ చేరింది దాన్ని వచ్చి ఈవిడ అడుగుతున్నారు దివ్య గారు, ఏమైంది అలా ఎందుకు అన్నారు అనేది అడుగుతుంటే భరణి, నేను నార్మల్గా అన్న మాట, అది అంతకుమించి ఏమి లేదు, మీరు లేరుగా, మీకెందుకు ఒక మాట చెప్పడం నాకు అర్థం కాలేదు, మీరు లేరు కదా ఆ సిచ్యువేషన్లో. తర్వాత భరణి, నేనైతే అలా డెసిషన్ తీసుకోలేను, అందారం మేబీ నా ఇది అవ్వచ్చు, నా బిహేవియర్ అవ్వచ్చు, నా క్యారెక్టర్ అవ్వచ్చు, నేను అంత ఈజీగా అవతలను హర్ట్ చేయాలంటే తీసుకోలేను, అది నా క్యారెక్టర్ ఏమో మేబీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దివ్య, నిన్న క్యాప్టెన్సీ కంటెండర్లో కూడా నేను తీసిన రీజన్ కన్నా గట్టి రీజన్ ఉండదు, నేను చాలా మంచి రీజన్ చెప్పాను, మంచి రీజన్స్తో తీశాను. ఏమి మంచి రీజను, ఇమాన్యుయల్ గుంపులో గోవింద్గా 6 మందిలో ఒకటిగా హెల్ప్ చేశాడు. అదే హెల్ప్లో సుమనన్న ఉన్నాడు, అదే హెల్ప్లో మన భరణి గారు ఉన్నారు. కానీ సుమనన్నకి హెల్ప్ చేయాలని లేదు, ఇమాన్యుయల్కి హెల్ప్ చేయాలని ఉంది. ఎందుకంటే అందరూ ఫేక్ గేమ్ ఏమో, అక్కడ అందరూ సేఫ్ గేమ్, ఫేక్ ఇన్ ద సెన్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరూ సేఫే. ఇప్పుడు ఇమాన్యుయల్కి చేశారు, సుమనన్నకి ఎందుకు చేయాలనిపించలే, సుమనన్న కూడా ఉన్నాడుగా, సుమనన్న కూడా ఆవిడ కోసం ఎక్కాడుగా, మరి భరణి గారు కూడా ఉన్నారుగా, భరణి గారు కూడా ఎక్కారుగా, సుమనన్నకి ఎందుకు చేయలేదు, సుమనన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు సుమనన్న కోసం చేయాలని ట్రై చేయొచ్చుగా, సుమనన్న కోసం ఎక్కాలని ట్రై చేయొచ్చుగా, సుమనన్న కోసం ఎక్కాలని ట్రై చేయడానికి లేదులే, మర్చిపోయినా, సుమనన్నకి హెల్ప్ చేయాలని ట్రై చేయలేదు, ఆవిడ పెద్ద గేమ్ ట్రై చేయలే, కానీ ఇమాన్యుయల్కి హెల్ప్ చేయాలని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ట్రై చేశారు, బ్యాక్గ్రౌండ్లో కూడా వర్క్ చేశారు ఇమాన్యుయల్ కోసం. కానీ సుమనన్న కోసం ఏం చేయాలి, అసలు భరణి గారి కోసం ఒకసారి చేశారు, మర్చిపోయావు, భరణి గారి కోసం కూడా ఒకసారి చేశారులే. స్టిల్ ఆయన గుంపులో పోయింది ఎక్కిన వ్యక్తే, అతనికి అంత చేయాల్సిన అవసరం లేదు. అది ఏంటంటే ఇమాన్యుయల్కి హెల్ప్ చేయాలని చేసినట్లేదు, తనుజ మీద కోపంతో అది ఇండైరెక్ట్గా ఇమాన్యుయల్కి హెల్ప్ అయింది అన్నట్టుగా అనిపించింది నాకు. మీకేమనిపించిందో సార్? దాని గురించి ఎంత మాట్లాడినా తక్కువ, ఎందుకంటే రేపు కూడా దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. మనం ఆల్మోస్ట్ అంతా అదే ఉంటుంది అంటే ఎపిసోడ్, చాలా ఎక్కువసేపు మాట్లాడారంట. తర్వాత సరికి భరణి గారు అంతలా ఏడుస్తుంటే నాకు బాధేసింది కదా. ఎందుకు బాధేదంటే, దివ్య అంటే స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు మాత్రం బాధపడినట్టు, ఏడిస్తే మాత్రం సింపతి చూపించేస్తారా? దివ్య గారికి అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఆవిడ చాలా ఒక స్టోన్ మైండ్ సెట్లో ఉన్నారు. ఆవిడ ఎలాంటి స్టోన్ హార్టెడ్ పర్సన్ లాగా అనిపించారంటే, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నా. అవతల వ్యక్తి ఎన్నిసార్లు క్యాప్టెన్సీలో లాస్ట్ దాకా వచ్చి వెళ్ళింది, ప్రతిసారి ఆవిడ ఏడుస్తూనే ఉంది, లాస్ట్ దాకా వచ్చింది, పోతుంది, పోయి ఏడుస్తుంది.
అది చూసిన తర్వాత మళ్ళీ మనం తీసినప్పుడు అవతల వాళ్ళు పదే పదే కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు రిపీటెడ్గా అదే జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా సింపతి అనిపిస్తుంది, ఆటోమేటిక్గా పోయి ఓదార్చాలనిపిస్తుంది. దానికి కూడా స్ట్రాంగ్గా అంటే నేను ఆడకపోతే ఇది ఆవిడకి ఏడిస్తే సింపతి చూపిస్తారని ఆవిడ ఏదో నార్మల్గా ఏడిచినట్టు అసలు పర్పస్ ఉంది కదా అక్కడ. లాస్ట్ మూమెంట్ దాకా వచ్చి తీసేసినప్పుడు ఏడుపు రాకుండా ఎట్లా ఉంటుంది? ఆవిడని అన్నారు ఈవిడే ప్రధానికి నువ్వు ఏడుస్తావని కూడా ఆవిడే అన్నారు నామినేషన్స్లో దివ్యానే. సో ఆవిడ ప్రధానికి ఏడుస్తారని నువ్వే అన్నావు, పర్పస్ ఉంది ఏడవదు. ఆ తర్వాత సరికి భరణి అంతలా ఏడుస్తుంటే బాధేస్తుంది అన్న తర్వాత భరణి గారు ఉంటానో లేదో తెలియదమ్మా, మీ వీళ్ళ దెబ్బకి తట్టుకోలేక ఉన్న రోజులు బాగుండండి, అంతకుమించి ఏం చెప్పలేను. దివ్య ఏడ్చినప్పుడు అంతసేపు ఉన్నారు ఆవిడ దగ్గర, ఇక్కడ కూడా కంపారిజన్ దీనివల్లే అండి ప్రాబ్లం వచ్చింది, దీనివల్లే ప్రాబ్లం వచ్చింది, కంపారిజన్ వల్లే. అక్కడ చూస్తే ఆవిడ సజెషన్స్ ఇచ్చావు నాకు ఇవ్వలేదు, ఆవిడ టిప్స్ ఇచ్చావు నాకు ఇవ్వలేదు అంటే బాగుంటుందని మళ్ళీ సుమనానికి కూడా ఇవ్వలేదు, ఇవన్నీ తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఆవిడ ఏడుస్తుంటే భయంకరంగా ఏడుస్తుంది కాబట్టి వెళ్ళి మాట్లాడాడు. ఇక్కడ నన్ను ఒక మాట అన్నారు కదా, పాయింట్ ఏంటి, మిమ్మల్ని ఒక మాట అనిందే అక్కడ ఏదో ఎక్కువ మాట్లాడావు, అక్కడ ఎక్కువ అరిచావు అనేసి అన్నాడు. అక్కడ పాయింట్ ఆవిడ ఏడుస్తుంది, దీనికి దానికి డిఫరెన్స్ ఉంది కదా. ఆయన ఏం ఫీల్ అయ్యాడు, నువ్వు అక్కడ మాట్లాడడం తప్పని ఫీల్ అయ్యాడు కాబట్టి వెంటనే వచ్చి మాట్లాడేప్పుడు ఆవిడ బాధపడుతుంటే వెళ్ళి ఓదార్చడానికి వెళ్ళాడు. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా. ఆవిడ దగ్గరికి అయితే ఎక్కువసారి వెళ్ళారు, తర్వాత వచ్చి నా దగ్గరికి రావాలని కూడా మీకు అనిపించలేదు అంటారు. ఆవిడకి తెలియకుండానే అనవసరంగా భరణి గారు రిలేటెడ్గా ఇది క్రియేట్ అవుతుంది. ఆవిడకి తెలియకుండానే అన్ఇంటెన్షనల్ కానీ ఇంటెన్షనల్ కానీ తెలియకుండా ఆయనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి చుట్టూ ఈవిడ చెప్పే ప్రతి మాటకి కూడా. ఇంకా ఆ తర్వాత భరణి హౌస్లో అందరి మీద కంటే ఎవరి మీద అరవగలుగుతా, నీ మీద తప్ప ఎవరి మీద అరవగలుగుతా, అందరికంటే నువ్వే ఎక్కువ నీకు తెలీదా, ఇది నాకు అర్థం కాలయ్యా. అది నిజం ఎక్కువ అన్నట్టుగా కనపడుతుందో, హౌస్లోకి రాగానే ఎందుకు మాట్లాడలేదు, భరణి గారి 2-3 యాంగిల్స్లో కనపడుతున్నాయి. నాకు ఏదనిపిస్తే చెప్పకుండా ఆగదు. భరణి గారు 2-3 యాంగిల్స్లో కనపడతారు. ఒక్కొక్కసారి ఏమో దివ్య గారు అంటే ఇష్టమేమో అన్నట్టు కనపడుద్ది, అభిమానమేమో అన్నట్టు కనపడుతుంది, సిస్టర్ లాగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి అవాయిడ్ చేస్తున్నారే క్లియర్గా వచ్చిన రోజు అనిపించింది, తర్వాత రకరకాలుగా అనిపిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ నువ్వే ఎక్కువ అన్నట్టుగా చెప్తున్నాడు, నీకు తెలుసు కదా అని. ఆవిడ కూడా నాకు తెలుసు మీరు ఎక్కడికి వెళ్ళారు, నాకు తెలుసు మీకు నాకే ఎక్కువని, బట్ కొంచెం బాధేసింది. ఆ సూట్ కేసు సర్దుతున్నాను అనమాట. ప్రతిసారి ఏంటంటే సూట్ కేసు సర్ది లోపల పెట్టాలి నామినేషన్స్ అయిపోయిన తర్వాత. అదే వెళ్ళిపోతారు అన్నప్పుడు సూట్ కేసు సర్ది లోపల పెట్టాలి. ఎలిమినేషన్ టైంలో శుక్రవారం పూట వస్తుంది. సో అది చేస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళరు అక్కడ పెట్టండి. యాక్చువల్గా అందరూ సర్ది పెట్టరు, ఎవరికైతే డౌట్ ఉంటుందో వాళ్ళే సర్ది పెడతారు, మిగతా వాళ్ళు ఓన్లీ సూట్ కేసు పెడుతుంటారు అనమాట. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇది ఒక టాస్క్ జరిగింది, నార్మల్ టాస్క్, అది ప్రమోషనల్ టాస్క్ జరిగింది. అది మామూలే. రాముకి కొంచెం మోటివేషన్ ఇస్తా రిఫ్రెషింగ్ గేమ్ స్టార్ట్ చేయమని వేసి అందరూ ఇచ్చేసరికి అదేదో ఆనియన్ క్యాప్ అవుట్ వచ్చింది, అది నార్మల్. తర్వాత సరికి సాంగ్స్ వచ్చాయండి. ఇంక నాకు సార్ వచ్చారు, పరిచయం చేసుకున్నారు, అమలా గారిని పరిచయం చేశారు, సాంగ్స్ వచ్చాయి. ఈ టీవీలోకి రాగానే ఆ సాంగ్స్ అందరూ బాగా డాన్స్ చేశారు. అందరికంటే బాగా నాకు అనిపించింది, మీరు ఏమని అనుకోండి మామ, తనూజ కళ్యాణ్ పేరు. తనూజ కళ్యాణ్లో కూడా కళ్యాణ్ ఆ లూజ్ షర్టు ఆ ప్యాంటు సెట్ అయింది, కొంచెం డ్యాన్స్ బాగా అనిపించింది, క్యూట్గా. నాకైతే బాగా అనిపించింది, మీకు ఎంతమందికి అనిపించలేదు, పర్టికులర్గా అనిపించింది. ఆ తర్వాత రీతు చౌదరి వాళ్ళది కూడా బాగానే ఉంది. అందరికంటే బాగా నచ్చింది తనుజ అండ్ కళ్యాణ్ది. దాంట్లో కూడా కళ్యాణ్ది ఎక్కువ నచ్చింది నాకు. తర్వాత వచ్చేసరికి మిగతా వాళ్ళు అందరూ కూడా బాగా వేశారు. ఆర్జీవి వచ్చారు. ఆ లాస్ట్లో అందరూ కలిసి బాటనీ క్లాసు పాట ఉంది, ఆ పాట వేశారు, అది కూడా బాగానే ఉంది. కానీ కొంచెం లెంత్ డ్రాగ్ అయింది. ఎంత సినిమా ప్రమోషన్ అయినా ఎపిసోడ్ మొత్తం లేపేసి 35 to 45 నిమిషాలు సినిమా ప్రమోషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బోర్ కొట్టింది. ఆర్జీవి గారు వచ్చారు. తర్వాత ఫస్ట్ సేవింగ్ కూడా చేశారు. ఇది ఎందుకు సేవింగ్ చేశారంటే సైకిల్ చైన్తో సేవింగ్ చేసి, ఆ సినిమా రిలేటెడ్ అది కూడా. కాబట్టి ఆర్జీవి గారు ఉన్నప్పుడే సైకిల్ చైన్తో కళ్యాణ్ని సేవ్ చేశారు. ఇది మాస్ ఎలివేషన్, దట్ ఈజ్ మాస్ ఎలివేషన్. కళ్యాణ్ని సైకిల్ చైన్తో సేవ్ చేసి ఫస్ట్ సేవ్ అతనే చేశారు. ఈ వారం గుర్తుపెట్టుకోండి, ఈ వారం కళ్యాణ్ ఫుటేజ్ లేకపోయినా దిస్ ఈజ్ కళ్యాణ్స్ వీక్ అన్న సెన్స్లో ఇక్కడ మాస్ ఎలివేషన్ ఒకటే. ఈరోజు ఎపిసోడ్లో పాజిటివ్, దాంతోపాటుగా రేపు ఎపిసోడ్లో మాస్ ఎలివేషన్ ఇచ్చాడంట. మాస్ ఎలివేషన్ రేపు ప్రోమోలో చెప్తానండి, ఇప్పుడే చెప్తే వర్కౌట్ అవ్వదు. అది వర్కౌట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడే చెప్తే రేపు మళ్ళీ మాట్లాడితే సేమ్ కంటెంట్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ సేవ్ చేశారు కళ్యాణ్ని. సేవ్ చేసిన తర్వాత నౌ హిట్ ఆర్ ఫ్లాప్ ఇది పెట్టారు. దీంట్లో మంచి పాయింట్లు చెప్తాం, ఫాస్ట్గా అయిపోద్ది. హిట్ ఆర్ ఫ్లాప్ అనేది మాట్లాడుకుందామని చెప్పి ఆడియన్స్కి ఓటింగ్ ఇచ్చారు. ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఓటేయండి, ఓటేసిన తర్వాత హిట్ ఆర్ ఫ్లాప్ అనేది పర్సంటేజ్ డిస్ప్లే చేస్తారు. భరణి గారిది వస్తే 35% హిట్, సుమన్ శెట్టి గారిది 100% హిట్. ఇది చెప్పాలి మా ఒక ఆడియన్స్ షేర్ చేసుకున్నారు నాతో. నాకు తెలిసింది షేర్ చేసి చెప్పకపోతే ఆగదు నాకు. యాక్చువల్గా ఎందుకులే ఇవన్నీ లేనిపోయిన కాంట్రవర్షియల్. ఈ సుమన్ శెట్టి గారిది 100 వచ్చింది ఏదైతే ఉందో, అదేదో కొంచెం టెక్నికల్ ఇష్యూ ఏదో జరిగింది అన్నట్టుగా ఒక ఆడియన్ వచ్చి చెప్పాడు. అది రైటో రాంగో తెలియదు. మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్పారు, సాటర్డే ఎపిసోడ్కి వెళ్ళిన వాళ్ళు చెప్పారు, అక్కడ ఏదో సంథింగ్ జరిగింది,
ఫస్ట్ సుమన్ శెట్టి గారిదే చెప్పారంట. ఇది కొంచెం మిక్స్ చేసి వేశారు ఇక్కడ ముందు వెనక. ఫస్ట్ సుమన్ శెట్టి గారిదే చెప్పేసరికి వాళ్ళకి ఐడియా లేక అది కరెక్ట్గా చేయలేదేమో అన్న సెన్స్లో చెప్పారు. అది నిజమో అబద్ధం కాదు, అందుకని 100కి 100 వచ్చింది. యాక్చువల్గా అక్కడ ఉన్న 30 మంది వచ్చిన అనుకోండి ఈరోజు. 30 మంది 100% ఇస్తారని నేను అనుకోవాలి సుమన్ శెట్టి గారికి. 30 మంది 100% ఇవ్వడం నేనైతే నమ్మలేను. అంతమంది వదిలేసి సుమన్ శెట్టి గారికి 30 మంది 100 మేబీ అయి ఉండొచ్చు కూడా. బట్ సంథింగ్ ఏదో జరిగింది టెక్నికల్గా అన్నట్టుగా వచ్చింది అప్డేటు. కానీ ఆయన అయితే టాప్లో ఉంటాడు. అది 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 నిజం. టాప్ 6లోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆడియన్స్ని ఆయన నుంచి ఆ మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి బాగా ఆడారు కాబట్టి ఆటోమేటిక్ పడుతాయి. 100 అనేది నాకు చాడగొట్టింది. కానీ అది ఫేక్ అయితే కదా, ఆడియన్స్ అందరూ రియల్ ఆడియన్స్, తెలిసిన వాళ్ళే ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు చెప్పొచ్చిన మంది వెళ్ళారు. తర్వాత వచ్చేసరికి హిట్ అయిపోయింది కదా, సంజన గారికి 43% వచ్చింది. ఇక్కడ సంజన గారి ఫ్యాన్స్ కొంతమంది హట్టే ఉండొచ్చు. అయ్యో ఫస్ట్లో బాగానే ఎంటర్టైన్ చేశారు, ప్రాంకులు చేశారు, ఇవి చేశారు, కానీ చేశారు. స్టిల్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళ ఆ 30 మందిలో వచ్చిన వాళ్ళ ఒపీనియన్ తప్పించి అది పెద్ద విషయం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇమానుయల్కి 95%, సాయికి 24, నిఖిల్కి 45, గౌరవ్కి 69, టెమానికి 72% హిట్, దివ్యాకి 27% హిట్. ఇక్కడ అర్థమే ఉండాలి వాడికి సంథింగ్ ఏదో రాంగ్ అయిందని. ఆ తర్వాత వచ్చేసరికి రీతు 78%, రాము 59%, కళ్యాణ్ 78, తనూజ 93. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇమాన్యుయల్ కానీ స్టార్ట్ చేస్తే ఇమాన్యుయల్ 1, తనూజ 1, ఇమాన్యుయల్ 2, కళ్యాణ్ 3 అన్న సెన్స్లో ఇచ్చారు వాళ్ళు. దగ్గరగా ఇమాన్యుయలే ఫస్ట్ అన్నట్టుగా 95, తనూజకి 93 ఇస్తే ఇక్కడ నాకు సార్ తనూజకి 93 వస్తే సో తనూజ అంటే కూడా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇది చాలా మందికి నచ్చుండు, నాకు కూడా నచ్చల. ఎందుకంటే తెలియకుండా ఆ కంటెంట్ ఎడిట్ అని చేస్తుంటే బాగుండు. తెలియకుండా ఆ ఫేవరెటిజం అనేది మళ్ళీ కనపడుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. స్పెషల్గా ఆ మాట తనూజ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారంటే ప్రపంచం అందరికీ తనూజ ఎట్లా నచ్చాలనుకుంటారు? నచ్చుద్దా? నచ్చదుగా. ఆ పదం ఎందుకు వాడారంటే ఓకే ఎడిట్ లేపేస్తుంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. అనవసరమైన పార్షియాలిటీ అన్న ఫీలింగు, ఫేవరెటిజం అన్న ఫీలింగ్ బయటకు వస్తుంది. అంటే అసలు మాటే అది కరెక్ట్ మాట కాదు. గాంధీ తాత అంటే నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. తనూజ గారిది ఏముంది? తనూజ గారు అంటే నచ్చని వాళ్ళుగా ఉన్నారంటే ఇంక దానికి ఏం చెప్పాలా? మీరు దీన్ని కూడా ట్రోల్ చేసుకుంటే వేసుకోండి, ఇంకేం చెప్పలేను. అయిపోయింది. తర్వాత సరికి నాకు సార్ ఇమాన్యుయల్ టాస్కులు బాగా ఆడుతున్నావు, ఫన్ బాగా చేస్తున్నావు, 360 డిగ్రీస్లో నీ కంట్రీలో ఉంది 360 డిగ్రీస్ ఆట, సూపర్ అని చెప్పారు. ఇదంతా పర్ఫెక్ట్, దాంట్లో డౌటే లేదు. ఇమాన్యుయల్ లాగా పర్ఫార్మెన్స్ చేసి ఇమాన్యుయల్ లాగా ఆటలాడి ఇమాన్యుయల్ లాగా ఎంటర్టైన్ చేసిన కంటెస్టెంట్స్ చాలా తక్కువ. ఒక అవినాష్ ఉన్నాడు, రోహిణి ఉంది, ఇమాన్యుయల్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని కూడా మించాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఆటలో కానీ ఆ స్ట్రాటజీలో కావచ్చు, గేమ్ తెలిసిన విషయాల్లో కావచ్చు, ఇవన్నీ టేస్టీ తేజాన్ని కూడా మించి వాళ్ళందరినీ మించేశాడు అన్న ఫీలింగ్ వస్తుంది. దాంతోపాటు ఇమాన్యుయల్ గురించి రాసి పెట్టుకోండి. ఎలాగైతే అవినాష్ 2-3 సార్లు బిగ్ బాస్కి వచ్చాడో సేమ్ ఇమాన్యుయల్ కూడా 2-3 సార్లు బిగ్ బాస్కి వస్తాడు. నెక్స్ట్ సీజన్లో మళ్ళీ వైల్డ్ కార్డ్స్లో రావడం, తర్వాత సీజన్లో వైల్డ్ కార్డ్స్లో రావడం, ఇవన్నీ నార్మల్గా జరుగుతాను అంటే రాసి పెట్టుకోండి. అంత బాగా పర్ఫామ్ చేస్తారు, అంత బాగా ఎంటర్టైన్ చేస్తాడు. పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్స్ గట్టిగా చెప్పుకోవాల్సిందే మామ. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయింది. ఇంకేమైందంటే నెక్స్ట్ ఇమాన్యుయల్ నీకోసం నీ గర్ల్ ఫ్రెండ్ సుమన్ శెట్టి గారిని అడిగారు. ఫస్ట్ నువ్వు టాప్లో ఉన్నావు కాబట్టి సుమన్, అందరికంటే టాప్లో ఉన్నది 100% నీకే వచ్చిందనేసి అప్లాజ్ చేశారు. నువ్వు టాప్లో ఉన్నావు కాబట్టి నీకు ఒక పవర్ ఉంది. ఆ పవర్ ఏంటంటే నీకు ఒకటి గిఫ్ట్ ఇస్తున్నావు. ఆ గిఫ్ట్ ఏంటంటే 1 వీక్ కంటెంట్. అది నార్మల్ ఉత్తరావు. దాంతోపాటుగా అది గిఫ్ట్, దాంతోపాటుగా దానికి భరణి గారు ఫ్యామిలీ వీక్ని వదులుకోమని అంటే అది ఇంపాసిబుల్. ఊరికే ఇచ్చారంటే ఇచ్చారు కాబట్టి అక్కడ ఏం లేదు, టైం వేస్ట్ తప్పించి పాపం అది ఎట్లా అవ్వదన్నట్టుగా ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టిని మన ఇమాన్యుయల్ పిలిచి మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఆడియో మెసేజ్ వచ్చింది, దాన్ని కావాలి అనుకుంటే గౌరవ్ సంబంధించిన బిగ్ బ్లెస్సింగ్, ఆ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ రిలేటెడ్గా వెనక్కి తీసుకుంటారు, నువ్వు చెప్పు అనగానే ఫస్ట్ ఆలోచించాడు. నీకు దక్కాలంటే ఆలోచించుకో. వినాలి అంటే గౌరవ్ పవర్ పోతుంది. ఇమాన్యుయల్ థింకింగ్ ఇమాన్యుయల్ సార్ ఆ బ్లెస్సింగ్ అంటే తనకు అర్థం కాలేదు సార్, నాకు కూడా అది అర్థం కాలేదు సార్. నాకు సార్ చెప్పాడు పవర్ ఏంటో నాకు సార్ కూడా చెప్పారు. చెబితే ఇమాన్యుయల్ వింటాను సార్ ఆడియో. చాలా వరస్ట్ అండి, వెరీ వరస్ట్, మోస్ట్ సెల్ఫిష్ ప్లేయర్ అన్నట్టు అనిపించింది ఈ ఎపిసోడ్లో. ఆ పవర్ ఏంటో తనకు అర్థం కాలేదు అంటే ఏంటి స్వామి, అంత లాజిక్లెస్గా మాట్లాడతాడు. బిగ్ బాస్ అంటే తెలుసు, అన్ని కొట్టిన పిండే. పవర్ ఏంటో ఇతనికి తెలుసు అని చెప్పి పవర్ వీకెండ్ యూజ్ చేసే ముందు చెప్పకుండా ఉన్నారు ఎప్పుడైనా? ఇతని దగ్గర పవరాస్త్రం ఉంది, ప్రతిసారి ఆ పవర్ ఏంటో, దానికి ఎన్ని పవర్లోనే అన్ని రిపీట్ చేసే చెప్పమంటారు. ఈ పవరాస్త్రాలతో నువ్వు ఒకరిని సేవ్ చేయొచ్చు, ఎప్పుడు వాడాలో కూడా చెప్తుంటారు. అలాంటిది ఆ పవర్ తను వాడాలి అనుకున్నప్పుడైనా
తనకు క్లారిటీ ఉన్నా లేకపోయినా ఈ పవర్ ఏంటి బిగ్ బాస్ అని అడిగితే చెప్తాడు. అదేమన్నా ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ క్వశ్చన్లు అడిగితే ఆన్సర్లు మేము ఎందుకు చెప్తాము, నువ్వు చదివే రాయాలని చెప్పడానికి, నేను చెప్పకుండా ఒకసారి చెప్పాను ఇంకోసారి రిపీట్ చేయనని చెప్పడానికి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అది ఏంటది నాకు అర్థం కాలే. గౌరవ్ అడిగితే క్లియర్గా చెప్తాడు, బిగ్ బాస్ అడిగితే ఎన్నిసార్లు అడిగినా చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాన్ని పట్టుకొని ఏదో ఒకటి చెప్పేసి దాన్ని ఆడియో వినాలి అనేసి మోస్ట్ సెల్ఫిష్గా బిహేవ్ చేయడం తప్పించి అవతలోడికి వచ్చిందే అతని పవర్ ఆ రోజు ఒకరోజు అందరి పవర్లు వెనక్కి లాక్కుండేటప్పుడు ఇతనికి పవర్ ఉన్నా పర్లేదు అన్నట్టుగా అందరూ ఫీల్ అయ్యారు. అవతల వాళ్ళ పవర్లు ఒకరిద్దరు తీసేశారు, నిఖిల్ది అండ్ మాధురి గారి. కానీ ఇతని పవర్ అలాగే ఉంది. ఎంత హోప్లో ఉంటాడు వైల్డ్ కార్డ్కి వచ్చిన వ్యక్తి. నిన్న కూడా ఆ సేఫ్ కార్డ్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ కార్డ్ ఇవ్వకూడదు అనేసి చాలా శత విధాలుగా ట్రై చేశాడు. అయినా కూడా అతనికి సేఫ్ కార్డ్ విషయంలో గ్రీన్ కార్డ్ విషయంలో గట్టిగా వాదించాడు, గట్టిగా డిస్కస్ చేశాడు. స్టిల్ ఇప్పుడు కూడా ఎలా నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడియో కోసం ఆ ఆడియోని కూడా తక్కువ అంచనా వేయట్లా. జస్ట్ ఆడియో అనే మాట గౌరవ్ వాడింది కూడా నేను ఒప్పుకోవట్లా. జస్ట్ ఆడియో కాదు, దాని వెనక చాలా ఫీల్ ఉంది, చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఆవిడ కోసం ఆయన బాధపడుతున్నాడు, కన్నీళ్ళు వెంటనే వచ్చాయి, ట్రూ ఎమోషన్, నేను కాదనట్లా. కానీ గేమర్ క్వాలిటీ కదా అది, దాన్ని ఎమోషన్ హైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేసి ఉండాలి ఆయన? ఆల్రెడీ దీన్ని ఎందుకు తప్పబడుతున్నాడు ఇమాన్యుల్ ఒక్కడి విషయంలో తప్పడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్, లాస్ట్ 1-2 వీక్స్లో 2-3 సార్లు నేను చూసిన లైవ్లో డిస్కస్ చేసుకున్నారు ఇమాన్యుల్ అండ్ తనుజ, రీతు వీళ్ళందరూ. 10th వీక్ కదా, ఇంకా ఫ్యామిలీ వీక్ 10th వీకే వచ్చేదండి. ఇప్పుడు 9th వీక్ అయిపోయింది. రేపు నుంచి 10th వీక్ స్టార్ట్ అవుతుంది. రేపో ఎల్లుండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాబోయేది కూడా ఆ అమ్మాయి రాబోతుంది, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రాబోతున్నారు అనేసి ఇమాన్యుల్ కూడా చెప్తాడు. నాకెలా తెలిసింది? ఆవిడ హౌస్లోకి రేపో ఎల్లుండి వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. యాక్చువల్గా 10-14 రోజులు పోస్ట్పోన్ అయింది. స్టిల్ అతను ఫీల్ అవుతున్నాడు అన్నప్పుడు రేపో ఎల్లుండి వచ్చే అమ్మాయి ఆడియో వినడం కోసం తనకి సీజన్ మొత్తం వాల్యూ ఉండే, సీజన్ మొత్తం పనిచేసే బిగ్ బ్లెస్సింగ్ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎవరికి రాలేదు అని చెప్తే దాన్ని వాడుకోవాలన్న సెల్ఫిష్నెస్ ఎందుకు వచ్చింది ఇమాన్యుల్కి నాకు అర్థం కాల. చాలా బ్యాడ్. ఈ సెల్ఫిష్నెస్ ఇది ఒక్క దాంట్లో కూడా నేను గమనించింది. తనుజ సంజన గారి విషయంలో కూడా 2 వారాల్లో ఈ వారంలో 2 సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆవిడ చాలాసార్లు నిలబడడానికి కొడుకు అంటుంటే ఆయన గేమ్ విషయంలో ఆవిడ మీద నిలబడితే ఆవిడకి సపోర్ట్గా నిలబడితే నన్నేమనుకుంటారని కొన్ని సిచ్యువేషన్ వచ్చి ఇతను హెల్ప్ చేయగలగా సిచ్యువేషన్ వచ్చినా కూడా హెల్ప్ చేయలేం. అది నచ్చల. దాంతోపాటుగా నేను క్యాప్టెన్సీలో 3వ క్యాప్టెన్ అయ్యేటప్పుడు ఇక అదే పనిగా ఇంకా నామినేషన్లే రాకుండా పదే క్యాప్టెన్ అవ్వాలని అందరి దగ్గరికి వెళ్ళి అడిగి ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నాకు అర్థం కాదు. నేను క్లియర్గా కళ్యాణ్ పాయింట్ వచ్చినప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. సో పవర్ వాడుకున్నారు. నాకు సార్ ఆడియో రివీల్ చేశారు. ఆడియో విన్న తర్వాత అతను ఎమోషనల్ అవుతున్నాడు, పాపం అనిపించింది, ఎమోషనల్ అవుతున్నాడు. ఆవిడ లవరు వాళ్ళ లవ్ స్టోరీ చెప్పినప్పుడు ఎమోషనల్గానే ఉంది, అదంతా అర్థం చేసుకోగలం. బట్ వేరే వాడు పవర్ తీసుకుని ఈ ఆడియో కోసం వాడుకున్న విధానం అస్సలు మోస్ట్ సెల్ఫిష్గా నాకు అస్సలు నచ్చలేదు. చాలా 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 వెరీ బ్యాడ్. ఆ తర్వాత ఆడియోలో ఆవిడ చాలా బాగా మాట్లాడారు. నాన్న నిన్ను మిస్ అవుతున్నాను, నువ్వే ఒంటరిగా కూర్చున్న ప్రతిసారి నేనే అనుకుంటాను నాన్నగారు మీ మామయ్య అంటే వాళ్ళ నాన్నగారు గుర్తు చేసుకుంటున్నారని, అందరం చూస్తున్నామని, నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, నా గురించి ఆలోచించుకుంటా మళ్ళీ గేమ్ బాగా ఆడుతున్నామని, ఆ తందూరి ఛాయ్ ఇవన్నీ మిస్ అవుతున్నానని, వచ్చిన తర్వాత కలుద్దామని చాలా హ్యాపీగా నీట్గా వాయిస్ కూడా చాలా బాగుంది. ఆవిడ చాలా బాగా మాట్లాడారు. దానికి కూడా ఇమాన్యుల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దూరంగా ఉండే కొద్దీ ఇంకా దగ్గర అవుతాం అన్న ఫీలింగ్ కూడా వస్తుంది అనేసి ఇవన్నీ నీట్గా మాట్లాడారు. అయిపోయిన తర్వాత నాకు సార్ కూడా పోయారు, బాగా మాట్లాడారండి అది అని. ఇమాన్యుల్ సార్ 5 years నుంచి లవ్ సార్, మిడ్-నైట్ తందూరి ఛాయ్ అవి తాగుతాం సార్ డిఎల్ఎఫ్ దగ్గరికి వెళ్ళని నాకు సార్ అడిగితే చెప్పారు. తర్వాత తనుజ డిఎల్ఎఫ్ అంటే తెలియని వాళ్ళకి నాకు కూడా తెలియలే. ఒకసారి రేవంత్ మనవాడు రేవంత్ శ్రీహాను మేము ఎక్కడికి వెళ్ళి 4:30 ఎక్కడికబ్బా ఒకసారి ఎక్కడికి వెళ్ళామని చెప్తాం. ఇది కొంచెం బిల్డప్ ఉంటుంది. పెద్ద డైరెక్టర్ అనమాట, టాలీవుడ్లో టాప్ 5లో టాప్ 4లో ఉంటారు, టాప్ 5 టాప్ 6లో ఉంటారు. ఆ డైరెక్టర్ మాకు పర్సనల్గా కలిసి చాలాసేపు వాళ్ళ ఇంట్లో మాట్లాడాం. ఆ తర్వాత మేము వస్తున్న టైంలో రేవంత్ 3 గంటలప్పుడు 4 గంటలప్పుడు ఆ డిఎల్ఎఫ్ దగ్గరికి తీసుకెళ్ళి రేవంత్ అదే ఆ దోశ గీస ఇవన్నీ తిన్నాం అనమాట. అప్పుడు తెలిసింది ఆ డిఎల్ఎఫ్ అనేది ఉంటుందని. 24/7 ఉంటుందంట, మిడ్-నైట్ ఉదయం దాకా ఉంటుందంట. అక్కడికి తీసుకెళ్ళి తందూరి చాయ్ తింటారంట. చాలామంది తెలియదు కూడా చెప్తాను అంతే. తర్వాత సరికి తనుజ వచ్చి మీ వాయిస్ 2 weeksలో పెళ్ళి ఉందని ఆవిడే యాక్సెప్ట్ చేస్తారు. 2 weeksలో పెళ్ళి ఉంది కదా, మీ సిస్టర్ ఆడియో నోట్ వచ్చిందని ఆవిడ వెంటనే ఎమోషనల్. ఎందుకంటే 2 వారాల్లో సిస్టర్ పెళ్ళి, సొంత చెల్లెలు పెళ్ళి, ఈవిడ ఇక్కడ ఉండిపోయారు, ఆ పెళ్ళి చూడలేకపోతున్నట్టు అది చాలా ఎమోషనల్ ఉంటుంది. ఆడియో వినాలనుకుంటే కళ్యాణ్ సీజన్ మొత్తం నామినేట్ అవుతాడు అనే మాట విన్న తర్వాత ఆవిడ వెంటనే నో చెప్పింది. సూపర్ అనిపించింది. వెంటనే నో చెప్పింది. 2 యాంగిల్. ఈ సిచ్యువేషన్లో ఎవరున్నా నో చెప్తారు, అది భయంకరమైన పెద్దది. ఈవిడనే కదా ఎవరైనా నో చెప్తారు, దెర్ ఇస్ నో డౌట్. అంత పెద్దది వీక్ అంతా సీజన్ అంతా నామినేట్ చేయమంటే మేబీ ఇమాన్యుల్ ఉండి చేసి పారేస్తున్నాం పోతే పోయినలేని, ఇంకా మనం చెప్పలేం. కానీ ఈవిడ చేయలేదు, గుడ్ అనిపించింది, వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత కళ్యాణ్ పిలిచారు. కళ్యాణ్ని పిలిచి కళ్యాణ్ చికెన్ అయితే రాసింది విష్ ఏదైతే రాస్తారో ఆ విష్ని బట్టి అడుగుతున్నారు అనమాట. విష్ రాస్తే ఆ విష్లో చికెన్ మటన్ సంథింగ్ ఏదో రాశాడంట, ఇంకేం రాయకుండా. అది ఇస్తాను 2 weeks నిఖిల్ నామినేట్ చేయమంటే 1 week అయితే ఓకే సార్ నాకు రీజన్ ఉంది కానీ 2వ వారం అయితే వద్దనేసి ఎంత నీట్గా పద్ధతిగా చెప్పడం వెరీ గుడ్. చిన్న రీజన్ దానికి వస్తుంది. ఈవెన్ నిఖిల్ కూడా ఫీల్ అయ్యాడు, తీసుకోవాల్సింది కదా ఏంటి అన్నట్టుగా అన్నాడు. స్టిల్ రాయకుండా ఉన్న విధానం వెరీ గుడ్. అయిపోయిన తర్వాత సరే నీకు ఇది వద్దనో తనుజ రిలేటెడ్గా నువ్వు 2 వారాలుగానే నామినేట్ అయితే సెల్ఫ్ నామినేషన్ అయితే తనుజకి వాళ్ళ సిస్టర్ పెళ్లి కాబోతుంది, వాళ్ళ సిస్టర్ ఆడియో వచ్చింది. అది చెప్పరు, పెద్దది వచ్చింది, చాలా పర్సనల్, చాలా మంచిది, ఆ అమ్మాయికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది 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 ఆ గిఫ్ట్ వస్తుంది నీకు ఓకే అంటే 2 వారాల నామినేషన్ అంటే సార్ ఓకే సార్ అన్న విధానం హైలైట్. దాని వెనక చాలా ప్లాన్లు ఉన్నాయి. ఈవెన్ అరే బాబు ఇతను కళ్యాణ్ది ప్లాన్ ఉందని నాకు అనిపించింది. దీనికి ఫ్యామిలీ ఎమోషన్స్ అంటగట్టద్దు, ఫ్యామిలీ ఎమోషన్స్ విషయం కాదు. ఇక్కడ గేమ్లో ఉంటూనే స్ట్రాటజీలు వేస్తారు. దట్ ఈస్ గుడ్ క్వాలిటీ ఆఫ్ గేమర్, తప్పే లేదు. 2 ఉన్నాయి. తనుజ నాకు నచ్చింది ఇక్కడ, కళ్యాణ్ నాకు నచ్చారు. పాయింట్ చెప్తామేనండి. కళ్యాణ్ ఏమన్నాడంటే అయిపోతుంది సార్ ఏం ప్రాబ్లం లేదు సార్, గేమ్ బాగా ఆడతా సార్, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్ జీల్తో ఉన్నాను సార్, తనుజ ఫ్యామిలీని మిస్ అవుతుంది సార్, నామినేషన్లో ఎలాగూ ఉండాలి సార్ అనే పాయింట్ ఏదైతే అన్నాడో, నామినేషన్లో ఎలాగూ ఉండాలి సార్ అనే పాయింట్ ఏదైతే అన్నాడో, ఉంటే మంచిదే సార్ అనే పాయింట్ అన్నాడో, అరే కళ్యాణ్కు ఉన్న క్లారిటీ అని ఇమాన్యుయల్కి ఉండుంటే నామినేషన్స్ రిలేటెడ్గా ఇమాన్యుయల్ ఈరోజు విన్నర్ అయి ఉండేవాడు. ఈ సీజన్లో అంత మంచి ప్లేయర్, విన్నర్ మెటీరియల్గా ఉండుండేవాడు. నామినేషన్స్కి భయపడో నామినేషన్ రాకూడదని ఫిక్స్ అయిపోయి నామినేషన్లో రాకపోవడం వల్ల ఎత్తిపోతల పథకం అయింది. ఇమాన్యుయల్కి కళ్యాణ్ క్లారిటీ నామినేషన్లో ఉండాలని ఫిక్స్ అయిపోయి ఆవిడ కోసం త్యాగం చేయడానికి ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే ఎలాగూ ఉంటాం కదా అని, సేఫ్గా ఆడకుండా వాళ్ళని వీళ్ళని గెలుక్కుంటా వాళ్ళతో వీళ్ళతో ఫైట్ చేసుకుంటా ఉంటే ఆల్రెడీ ఉంటాం. హీ హ్యాస్ క్లారిటీ, నామినేట్లో ఉంటే మంచి జరగద్దని. ఇది అయిపోయింది. ఇక్కడ బాగా అనిపించింది. తర్వాత ఇస్తానండి తనుజని పిలిస్తే తనుజ గారు కూడా ఇక్కడ ఒక వైపు ఎమోషనల్గా ఆలోచిస్తూనే గేమ్ను ముందుకు పెట్టడానికి చాలా స్ట్రాటజికల్గా ఆలోచించారు. మోస్ట్ పాజిటివ్ వేలోనే చెప్తున్నాను, ఇది సెటరికల్ వే కాదు. కొంతమంది దీన్ని తీసుకెళ్ళి వేరే చోట అరే గేమ్ విషయంలో స్ట్రాటజీ అంటామేంటారా ఎమోషనల్ విషయంలో అంటే ఎమోషన్ కాదు మామ, అక్కడ ఎమోషన్స్తో పాటు స్ట్రాటజీ కూడా ఇంటర్నల్గా వర్క్ అవుతూనే ఉంటాయి. ప్రతి సిచ్యువేషన్లో అలాగే ఉంటుంది. ఎమోషనల్ విషయం అయితే ప్రతి ఒక్కరు ఆడుకోడు, ప్రతి ఒక్కరు ఏది ఇచ్చినా తీసుకుంటారని తీసుకోడు, స్ట్రాటజీ కూడా వర్క్ అవుద్ది అక్కడ. ఇక్కడ తనుజ గారు మాట్లాడింది సూపర్ అనిపించింది. అంటే కళ్యాణ్ వచ్చాడు, కళ్యాణ్ 2 వారాలు సాక్రిఫైస్ చేస్తానమ్మా నీకోసం నామినేట్ అవుతాను అనుకుంటే ఎందుకురా చూసుకో అది ఇదంటే లేదు నాకు ఒక ఇది ఉంది ఏమని చెప్పాడు చూడండి నీట్గా. తనుజ వద్దు కళ్యాణ్ వద్దంటే నాకు సార్ చెప్పాడు నీ కోసం నామినేట్ అవుతానంటే నీకు కావాలా వద్దంటే తనుజ సార్ బాగా ఆలోచించేవారా కళ్యాణ్ అంటే ఐ విల్ ఫైట్. ఏం కాదు తనుజ ఊరికే రిస్క్ వద్దురా, వద్దు సార్ వద్దు, వాడు గేమ్ వాడు ఆడుతున్నాడు సార్, వద్దు సార్ కళ్యాణ్ నాది నేను చూసుకుంటా, నామినేషన్లో ఉంటేనే డబుల్ అవుతుంది నాకు, ప్లీజ్ నామినేషన్లో ఉంటేనే మంచిది వద్దు అనేసి కూడా చెప్తాడు. తనుజ ఓకే సార్ వద్దు సార్ అనేసి చెప్పింది. ఇది అయిపోయిందిగా. ఇంత క్లియర్గా తను నామినేషన్లో ఉంటేనే మంచి జరుగుద్ది, తీసుకో నేను ఉంటాను నాకేం ప్రాబ్లం అంటే ఎప్పుడు ఒకేలా ఉంటుందా, ఒకవేళ ఎలిమినేట్ అయితే అన్న సెన్స్లో కూడా మాట్లాడతారు. సింపుల్ మో. ఇక్కడ తనుజ గారికి వేరే వాళ్ళ త్రూ వాడుకొని ఈవిడ ఏదో అది పొందాలని లేదు, అనవసరమైన ఇది. ఇప్పుడు ఏమవుతుంది, కళ్యాణ్ నామినేషన్స్లో ఉండాలని ఫిక్స్ అయితే ఇప్పుడు సింపుల్ మామ, నెంబర్ 1 నెంబర్ 2 ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవిలో పెడుతుంది, ఆవిడ నామినేట్ చేస్తుంటే నువ్వే విన్నర్ అని చెప్పిన వ్యక్తి అదే తనుజకి అర్థం కాలే. అర్థమైనప్పుడు కళ్యాణ్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నప్పుడు నెంబర్ 2 పొజిషన్ దగ్గర నుంచి సాక్రిఫైస్ తీసుకొని తనకు చేస్తే అనవసరంగా తనకు లైమ్లైట్లు ఇచ్చినట్టే. నువ్వు ఎమోషనల్ యాంగిల్ ఆలోచన కాదు, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే అంతే. తను దానికోసం ట్రై చేశాడని అంటలా, కళ్యాణ్ అభిమానంతో ఇచ్చుంటాడు, కానీ ఆవిడ అది కూడా ఆలోచించుంటుంది. ఆలోచించడంలో తప్పే లేదు, ఆలోచించింది కాబట్టి తీసుకోవాలి. లేకపోతే తన పాటికి తను తీసుకో అంటే ఎందుకు తీసుకోలేదంటే ఆ యాంగిల్ కూడా ఆలోచించి ఉంటుంది. అనవసరమైన ఇది ఇచ్చినట్టే ఆటోమేటిక్గా మందార పూలు అది ఇది అన్నప్పుడు అతను రన్నర్ 2nd పొజిషన్లో ఉన్నాడు అనే ఫీలింగ్ ఆవిడ క్రియేట్ అయింది. క్లియర్గా అర్థమవుతున్నప్పుడు ఎందుకు చేస్తారు, ఎందుకు తీసుకుంటుంది, తీసుకోవడం వల్ల వర్కౌట్ అవ్వదు, వేరే రకంగా వెళ్తుంది. ఇక్కడ కళ్యాణ్ ఆఫర్ చేయడం బాగుంది. యాజ్ ఎ గేమర్గా నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తారు అండ్ ఇతన్ని సాక్రిఫైస్ చేయించి తీసుకోవడం ఇష్టం లేదని ఆవిడ చెప్పిన యాంగిల్ ఇది స్ట్రాటజీగా ఒక 70-80% అయి ఉండొచ్చు, ఇంటర్నల్గా ఉంటుంది. దాంతోపాటుగా అతను సాక్రిఫైస్ చేస్తే నేను తీసుకోవడం అతను ఇబ్బంది పెట్టడం లేదని ఆ యాంగిల్లో చూసినప్పుడు తనుజ గారి స్టెప్ ఈస్ గుడ్. పక్కెళ్దాం, ఇద్దరు బాగా మాట్లాడడం వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు వెళ్ళి కూర్చున్నారు. తర్వాత రీతు వచ్చింది. రీతుకి వాళ్ళ నాన్నగారు చనిపోయి ఉన్నారు, వాళ్ళ నాన్నగారు లేరు అన్న విషయం నాకు తెలియదు. అందుకే నేను మధ్యాహ్నం వాళ్ళ నాన్నగారు మళ్ళీ వస్తారు హౌస్లోకి, ఆవిడ శారీ తీసుకోవడం కరెక్ట్ కాదు, అన్ని శారీలు పాపం ఆవిడ చక్కగా శారీలో రెడీ అవుతారు సంజన గారు అని చెప్పాను, కానీ తప్పలేదు. వాళ్ళ నాన్నగారు లేరంట. వాళ్ళ నాన్నగారు లేరన్నప్పుడు చొక్కా కాదు, చొక్కాకున్న బటన్ కూడా చాలా వాల్యుబుల్గా అనిపిస్తుంది. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎవరు లేరన్న హౌస్లో
నాకు అస్సలు తప్పు అనిపించలేదు. వెరీ గుడ్ డెసిషన్. వచ్చారు, బాగా ఎమోషనల్ అయిపోయారు, తీసుకున్నారు. సంజన గారి శారీలు ఇచ్చేస్తా అన్నారు, వెళ్ళిపోయారు. హ్యాపీగా షర్ట్ తీసుకెళ్ళారు. తర్వాత డెమాన్ పవన్ నచ్చాడు స్వామి నాకు. ఏమన్నా హైలైట్ వచ్చాడు, తను రాసుకున్న విష్ వేరు, వాళ్ళ ఇంటి వాళ్ళ ఫోటో వచ్చింది. అండ్ మీ రీతు చౌదరి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో వచ్చింది, నీకు ఏది కావాలి అని అడిగితే క్లియర్గా ఆ ఫోటోని అడిగాడు. వాళ్ళ నాన్నగారి ఫోటోనే అడిగాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోని అడిగాడు. భలే అనిపించింది. రీతుకి వాళ్ళ నాన్న పిక్చర్ దక్కదు. ఇక్కడ చెప్పింది ఏంటంటే నీది దక్కితే వాడి ఆ అమ్మాయి దక్కదు, అంతే, ఇంకేమి ఇవ్వాల. సింపుల్ సార్. కొంచెం ఆగి అయినా సరే చేస్తాను సార్, నాకేం ప్రాబ్లం లేదు సార్, కొంచెం ఆగి అయినా సరే చేస్తాను సార్. నేను కళ్ళు మూసుకుంటే నాకు మా ఫ్యామిలీ గుర్తొస్తుంది, ఆ అమ్మాయికి ఇవ్వండి సార్. ఎందుకనంటే వాళ్ళ నాన్నగారు లేరు, అందుకు వాళ్ళ నాన్నగారు కూడా మిక్స్ అయ్యి ఫోటో వస్తుంది కదా, ఆ బాండింగ్ ఆలోచించుకున్నాడు. ఆ ఎమోషనల్ థింగ్ జరుగుతుంది, నాకంటే ఆవిడ ఎమోషనల్ థింగ్ ఎక్కువ ఉంది అనేది అర్థం చేసుకొని ఆ అమ్మాయికి ఇవ్వండి సార్ అని చెప్పిన విధానం భలే హైలైట్, సూపర్. ఫోటో ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత బాగా హ్యాపీగా ఫీల్ అయింది. ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు, అతనే ఇచ్చాడు అనేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ రా అనేసి అనింది. తర్వాత మా డాడీ చూడండి సార్ ఎంత బాగున్నాడు అన్న మాట నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది. మామ నీకంటే బాగున్నాడమ్మా అనేసి నాకు సార్ కూడా బాగా మాట్లాడారు. తర్వాత సరికి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎవరి పవర్లో ఎవరు సాక్రిఫైజులు చేసిన తర్వాత ఇవన్నీ వచ్చినాయో నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత నాకు ఉందంటే కసక్కను పొడిచి మీకు గొడవలు పెట్టాల్సిన బాధ్యత నాకు ఆడుంది అన్నట్టుగా నాకు సార్ స్టార్ట్ చేసి ఇమాన్యుల్ రిలేటెడ్గా పవర్ వచ్చినప్పుడు బిగ్ బ్లెస్సింగ్ గౌరవ్ పవర్ పోయిన తర్వాతే ఇమాన్యుల్కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆడియో వినగలిగాడంటే అసలు గౌరవ్ అనగానే నోరు తెరిచాడు. అప్పుడే అయిపోయాడు ఇమాన్యుల్ నా చేతులు అన్నట్టుగా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. ఇంకా అవని బిగ్ బ్లెస్సింగ్ అనగానే ఆ ఎక్స్ప్రెషన్ మోస్ట్ ఫన్నీగా ఉన్నాయి. ఏమంటున్నంటే నీ పవర్ తెలుసుగా గౌరవ్ అంటే, సార్ గౌరవ్ సార్ టాప్ 5 టైంలో యూజ్ చేద్దాం అనుకున్నాను సార్, అయితే ఇప్పుడు పవర్ గాన్, ఈ టాప్ 5 టైంలో వాడడం ఏంట్రా అనేసి చాలామంది కామెడీ కనిపించవచ్చు. నాకు అక్కడ అతను తెలివిగానే ఆలోచించాడు అనిపిస్తుంది. టాప్ 5 టైంలో వాడడం అంటే అతని ఉద్దేశం ఏంటి తెలుసా? అతను ఒకవేళ టాప్ 4 టాప్ 5 వచ్చాడు అనుకో, టాప్ 5 ఆ టైంలో సూట్ కేసు వచ్చింది అనుకో, జస్ట్ థింక్ చేయండి, తను ఆలోచించిన విధానం హైలైట్. సూట్ కేసు వస్తే 2 సూట్ కేసులు వస్తే బిగ్ బాస్ నాకు ఇప్పుడు అర్థం కాలేదు ఏ సూట్ కేసులో డబ్బు ఉందనో ఏది తీసుకోవాలనో, ఏంటి బిగ్ బాస్ నేను టాప్ 2లో టాప్ 3లో విన్నర్ అయ్యే అవకాశం ఉందా లేదా, నేను ఇప్పుడు సూట్ కేసు తీసుకుందాం అనుకుంటున్నా, మీరు సజెస్ట్ చేయండి అంటే సజెస్ట్ చేసేస్తే అతను సూట్ కేసు తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ వాట్ హిజ్ ప్లాన్ ఈస్. మంచి ప్లాన్లో ఉన్నాడు, దానికి ఏముంది. ఇమాన్యుల్ అసలు క్లారిటీ లేదన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకోటి తర్వాత నాకు సార్ అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ ఐఎమ్ సారీ అనగానే గౌరవ్ ఎందుకు సార్, పవర్ చాలా ఇంపార్టెంట్ సార్, నాదే ఎందుకు సార్, వై మీ సార్, నిఖిల్ కళ్యాణ్ ఎందుకు చేయాల్సింది కదా చికెన్ కోసం, ఏముందని అన్నాడు, 2 వారాలు నామినేట్ చేయాల్సిందంటే చేయలేదు, వద్దన్నాడు. తర్వాత రీతు సంజన గారికి సారీ చెప్తే సంజన గారు రియాక్ట్ అయిన విధానం టూ గుడ్. ఎందుకంటే ఈవిడ జుట్టు సాక్రిఫైస్ చేస్తుంది కాబట్టి ఆవిడ కూడా అలాగే రియాక్ట్ అవ్వాలి. నేను అడిగానరా నీకు మంచి జరుగుద్ది, నీకు ప్రెజర్ తగ్గుద్ది అంటే నో ప్రాబ్లం అనేసి చెప్పారు, బాగా అనిపించారు. తర్వాత గౌరవ్ ఇమాన్యుల్కి ఏమంటే నాకు తెలుసు, పవర్ చెప్తున్నాడు క్లియర్గా, నాకు తెలుసు ఆ పవర్ ఏంటో, బ్లెస్సింగ్ అని సలహా వచ్చినప్పుడు ఇదా అన్నప్పుడు బిగ్ బాస్ని అడిగితే సజెషన్స్ ఇస్తాడు, నాకు తెలుసు అది, ఐ విల్ కీప్. ఇప్పుడు నాకు తెలుసు, ఎవరికి చెప్పలేదు అంతే, నాకు క్లారిటీ లేదని చెప్పాను అంతే, నార్మల్గా ఎవరికి డిస్కస్ చేయలే, నాకు ఆ పవర్ ఏంటో తెలుసు అని క్లియర్గా చెప్తున్నాడు. అండ్ బ్లెస్సింగ్ ఎప్పుడైనా వాడుకోవచ్చు కూడా, అది పెద్ద బ్లెస్సింగ్, జస్ట్ 1 ఆడియోకి అంత పెద్ద బ్లెస్సింగ్, నిజంగా పెద్ద బ్లెస్సింగ్, అన్లిమిటెడ్ వాడుకోవచ్చు కూడా. బిగ్ బాస్ అసలు ఏం చెప్పలేదు దాని గురించి, 1 జస్ట్ ఆడియోకి అన్న మాటకి కళ్యాణ్ అట్లా జస్ట్ ఆడియో అనొద్దని చెప్పాడు. దానికి వాడుకుంటావా, మోస్ట్ సెల్ఫిష్, యు ఆర్ సెల్ఫిష్, ఐ విల్ కీప్ దిస్ ఇన్ మైండ్ అని చెప్పాడు. తర్వాత కళ్యాణ్ నాట్ జస్ట్ గౌరవ్, నాట్ జస్ట్ వద్దు అట్లా మాట్లాడదు, ఐ విల్ టాక్ టు వద్దు అనేసి పంపించేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి రాము మాట్లాడుకుందామా అని చెప్పిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్ రాము చెప్పే ముందు ఒకటి కన్క్లూడ్ చేద్దాం. ఆ తమ్ముళ్ళలో పెట్టాను చూసారా, బంధాలు అనుబంధాలు రాఖీ బంధాలు అనేసి రణరంగం కాకుండానే చూడండి. టాప్ 1 టాప్ 2 టాప్ 3 టాప్ 2 టాప్ 1 చూడండి. ఇప్పుడు ప్రజెంట్ బయట ఉండేది కళ్యాణ్ తనుజ. ఈ పార్టీకి కసా రైవల్రీ ఉండాల్సింది. టాప్ 1 కోసం టాప్ 2 త్యాగాలు, టాప్ 2 త్యాగస్తుంటే టాప్ 1 వద్దండాలు, హ్యాపీగా గడిచిపోతుంది మామ. ఈ త్యాగాలు కూడా హ్యాపీగా పీస్ఫుల్గా టాప్ 1 కోసం టాప్ 2% నామినేట్ అవుతా అనే అంత అనుబంధాలు ఉన్నాయి. ఈ సీజన్ అట్ట అయిపోయింది, రణరంగమే లేదు. చాలా బాధ అనిపిస్తుంది మామ. ఈ బంధాలు, ఈ అనుబంధాలు, వీళ్ళందరూ కలిసిపోయి మాట్లాడుకుంటూ ఉంటే రక్త కన్నీరు వస్తుంది నాకైతే ఆ లైవ్ చూస్తుంటే. వెరీ బ్యాడ్, తప్పదు. అది దానికి రీజన్ ఆ కంటెస్టెంట్స్ని అనాలని లేదు, బికాస్ ఆఫ్ హ్యూజ్ హింట్స్. ఈ రోజు కూడా హింట్లు వచ్చాయి, క్లియర్ హింట్లు. ఇంకా హింట్ల మీద హింట్లు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి భయం ఉంటుంది, వాళ్ళ రైవల్ని పెట్టుకోవడానికి సిద్ధపడట్లేదు, ఎవరు కూడా సాఫీగా వెళ్ళిపోదాం అనే ప్లాన్లో ఉన్నారు.
ఈ సీజన్ ఎలా అనిపిందంటే ఈ పర్టికులర్ పాయింట్ మీద మీరు అందరూ కామెంట్ చేస్తారు. యూ విల్ ఫీల్ నా ఒపీనియన్ కరెక్టేరా ఓడాలి, నీ ఒపీనియన్ ప్రకారం మాకు అనిపిస్తుంది అని అనుకుంటారు. ఏం జరగవచ్చు అంటే ఈ సీజన్ యాజ్ ఆఫ్ నౌ మళ్ళీ మారే ఛాన్స్ కూడా ఉంది. ప్రస్తుతానికి ఈ రోడ్కి ఓటింగ్ బ్యాంకులు ఇవన్నీ వీళ్ళ హింట్లు చూస్తే ఈ సీజన్ విన్నర్ని అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. విన్నర్కి డైరెక్ట్గా వచ్చి ఫస్ట్ కప్ ఇచ్చేసి డైరెక్ట్ కప్, ఇంకా అసలు అనౌన్స్మెంట్ చేతులు ఎత్తడం సంకలు ఎత్తడం కాకుండా డైరెక్ట్ కప్ ఇచ్చి 2, 3, 4, 5, 6 ఎవరున్నారని ఆటికి సస్పెన్స్ క్రియేట్ చేయాలి. ఎవర్రా 2, 3, 4, 5, 6 అని దానికి సస్పెన్స్ క్రియేట్ చేసి సంకలు ఎత్తేది పెట్టాలి. కానీ వన్నకి పెట్టాల్సిన అవసరం లేదు, ఈజీగా తెలిసిపోతుంది. అంత క్లియర్గా హింట్లు ఇస్తున్నారు అందరికీ, ఆడియన్స్కి, జనాలకి, కంటెస్టెంట్స్కి అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే రణరంగంలాగా లేదు ప్రస్తుతానికి. రేపు నుంచి ఏమైనా మారద్దని చూడాలి. ఇక రాము, ఏంటి నువ్వు బాధలో ఉన్నావు, మాట్లాడంటే భలే ఎమోషనల్ అయ్యాడండి. అస్సలు భలే ఎమోషనల్ అయిపోయి, సార్ నాకు వెళ్ళాలనిపిస్తారు, మా పెద్ద ఫ్యామిలీ సార్, చిన్నపిల్లలు, కుక్క పిల్ల అందరు గుర్తొస్తున్నారు సార్ అని ఎంత బతిలాడినా నాకు సార్ కూడా ఉంచాలని ట్రై చేసిన. సడన్ ప్లానింగ్, ఈవెన్ చూసారో లేదో ఓట్లు పడ్డాయి రామురావుకి, లీస్ట్ 2లో లేడు. అందుకనే అతను ఏవి కూడా ప్రిపేర్ చేయాల, అంత నమ్మకం ఉండింది, వాళ్ళు ప్రిపేర్ చేయలే, ఓట్లు పడ్డాయి. కానీ అతనే వెళ్ళిపోవాలని ట్రై చేశాడు. ఏంటంటే పాట రూపంలో చెప్తాను సార్, ఏదైనా చెప్పాలంటే నా పాట రూపంలో చెప్తాను సార్ అన్న మాట భలే అనిపించింది ఆ లైన్ నాకు. బాధైతాందే అమ్మ యాదిల మనసంతా, నాకు బాధైతాందే అమ్మ యాదిల మనసంతా, నాకు ఐస్లో వాటర్ రోలేని పాడుతుంటే సూపర్ అనిపించింది నాకు. రామారావుతో నిజంగానే మంచి పర్సన్. కంటెస్టెంట్ గురించి పక్కన పెడితే చాలా మంచి పర్సన్, ఎవరిని తుస్కారంగా ఒక మాట అనేది లేదు. చాలా నీట్గా వచ్చాడు, నీట్గా అదే పద్ధతిగా వెళ్ళిపోయాడు. వెరీ గుడ్, నెగిటివ్ లేకుండా వెళ్ళిపోయాడు. ఒకే ఒక నెగిటివ్ ఆట మధ్యలో గివప్ ఇచ్చుకుంటూ వదిలేసింది కదా లాస్ట్ వీక్, అప్పుడు కాలింది తప్పించి ఇక ఎక్కడ ఓవరాల్గా గేమ్లో తప్పులు చేస్తారు. మనిషిగా క్యారెక్టర్ పరంగా ఎప్పుడు తప్పులు చేయలేదు, క్యారెక్టర్ పరంగా నెగిటివ్ ఏమీ లేదు. వచ్చాడు అలాగే వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. నాకు సార్ పిలిచారు బయటికి, హౌస్లో వాళ్ళందరూ ఆపడానికి ట్రై చేశారు, అయినా ఎవరు ఆపినా వెళ్ళలేదు. తనుజ కూడా బాధపడింది, తనుజ ఆపినా ఎవరు ఆపినా నేను వెళ్ళాలి అని చెప్పి అందరికీ సారీ చెప్పి స్టేజ్ మీదకి వెళ్ళి అందరికీ సారీ చెప్పాడు. నాకు సార్ కూడా సార్ పేరెంట్స్ గుర్తుకొస్తున్నారు, అందరు గుర్తుకొస్తున్నారు అన్న తర్వాత జర్నీ చూపించలేకపోతున్నాం, ఈ జర్నీ ఇది పెద్ద విషయం ఏంది కదా, శ్రీజ జర్నీ చేయలేదు అనేసి పాయింట్ అవుతుంది కాబట్టి పాయింట్ అవుట్ చేస్తారనేసి చెప్పారు కూడా. జర్నీ రెడీ చేయలేదు, ఎందుకంటే అతను ఎలిమినేట్ అవుతారని అనుకోలేదు. సడన్ డెసిషన్. రాము మీ అందరికీ సారీ, ఆడియన్స్కి కూడా సారీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. గుడ్, ఆల్ ది బెస్ట్ టు రాము రాథోడ్. ఇంతకుమించి ఏం చేయగలుగుతాం, ఏం చెప్పగలుగుతాం, అది నాకు అనిపించింది. మీకేమనిపిస్తుంది? ఇమానుయల్ తీసుకోవడం కరెక్ట్ అనిపిస్తుందా? అండ్ కళ్యాణ్ చేసింది, తనుజ చేసింది ఏమనిపిస్తుంది? ఓవరాల్గా కామెంట్లు పెట్టండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ. దీని మీద ఒక రీలు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశా ఇమానుయల్ టాపిక్ మీద. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, నామినేషన్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి. బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, 2,85,000 మంది ఉన్నారు, దాంట్లో ఫాలో అవ్వండి, మీకు మంచి అప్డేట్స్ వస్తాయి. ఈవెన్ ఆ దాంట్లో ఫాలో అయితే దాంట్లో ఎక్కడే కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే స్టోరీస్లో ఉంటుంది, అది జాయిన్ బటన్ ఉంటుంది, స్టోరీస్లో చెక్ చేస్తే స్టోరీస్లో నుంచి జాయిన్ అవ్వచ్చు. దాని నుంచి మీకు లైవ్ చూసేటప్పుడు 24 గంటలు లైవ్ చూడలేనప్పుడు పెద్ద గొడవ జరుగుతుంది, ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను 24 గంటలు అదే పని కాబట్టి చూస్తుంటాయి కాబట్టి ఇప్పుడు చూడండి అనేది పెట్టేస్తాం. రెగ్యులర్గా 1 lakh పైనే చూస్తూ ఉంటారు. యాక్టివ్ మెంబర్స్ 1 lakh పైన ఉంటారు, 1 lakh to 1.25, 1.3 యాక్టివ్ మెంబర్స్ ఉంటారు. 2,85,000 మంది ఉన్నారు. దాంట్లో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, మీకు బెనిఫిట్ అవుద్ది. థ్యాంక్ యూ. అంతమించి ఏం లేదు. శనివారం ఎపిసోడ్ నీళ్ళు ఎస్ప్రాణం మూవీ ప్రమోషన్ తప్పించి ఏం లేదు.